రైట్. భారతీయ జనతా పార్టీ దక్షిణాదిన బోడీ కొడుతుందా లేదా అనేది మనం కొద్దిసేపట్లో చూడబోతున్నాం. అలాగే ఏ రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీ ముందుగా బోడీ కొట్టబోతుంది అనే విషయం కూడా మనకు మరికొద్ది గంటల్లో తేలబోతుంది. శ్రీనివాస్, మనం ఒకసారి పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడుకుందాం. తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్కి ఒకసారి పోతే పశ్చిమ బెంగాల్ కూడా ఈసారి చాలా అనూహ్యమైన ఫలితాలు మనం చూడబోతున్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి దీదీ కంచు కోటకి బేటలు వారే అవకాశాలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ ఆ ఫలితాలు రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మన స్క్రీన్ మీద కనిపిస్తుంది. 136 టీఎంసీ, అలాగే 145కు పైగా భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉన్నట్టుగా మనకు ఫలితాలు అంటే కనిపిస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు? వెస్ట్ బెంగాల్ కోట ఈసారి ఎవరి వశం కాబోతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ని బట్టి ఒక కన్క్లూజన్కి రావడం కరెక్ట్ కాదు. కాకుంటే ఏంటంటే నిన్న మొన్నటి వరకు, అంటే ఈ పోలింగ్ జరిగేంత వరకు గత 6 నెలల నుంచి జరుగుతున్నటువంటి మొత్తం పరిణామాలని ఒకసారి ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటే తప్పకుండా బీజేపీ అన్ని శక్తులను వాడుకొని పశ్చిమ బెంగాల్ని హస్తగతం చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తుంది. చివరి కౌంటింగ్ ముగిసే చివరి క్షణం వరకు అది జరుగుతుంది. అయితే ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో, అంటే అధికారంలో మమతా బెనర్జీ ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం, అటు చీఫ్ సెక్రటరీలు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇతర అధికార యంత్రాంగం, లేదా ఎన్నికల విధుల్లో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులు కానీ వీళ్ళెవరు కూడా పూర్తి స్థాయిలో దీదీ చెప్పిన మాట వినే పరిస్థితి లేకుండా కంప్లీట్గా మొత్తం ఎలక్షన్ ప్రాసెస్లో పనిచేస్తున్నటువంటి మొత్తం అధికారులు, ఉద్యోగులు, టీచర్లు, ఎవ్రీథింగ్ అంతా కూడా ఎన్నికల సంఘం తన అధీనంలోకి తీసుకుంది. అందుచేతనే దీదీ పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడలేకపోయింది అని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. అధికార దుర్వినియోగం అంటే స్టేట్ గవర్నమెంట్ టీఎంసీ చేతిలో ఉంది, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ బీజేపీ చేతిలో ఉంది. అధికార దుర్వినియోగం రెండు వైపులు జరిగే అవకాశం ఉంది. మనం చూసే కొన్ని ట్యాంపరింగ్ జరిగిన విజువల్స్ కూడా దీదీ బయటపెట్టింది, టీఎంసీ బయటపెట్టింది. అలాగే ఘర్షణలు జరగడం ఇవన్నీ కూడా మనం చూసాం. 2005 ఎలక్షన్స్లో వెస్ట్ బెంగాల్లో నేను పనిచేశాను. నాకు ఆ స్టేట్కి సంబంధించిన ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, అలాగే అక్కడ పరిణామాలు ఎలా జరుగుతాయి నేను ప్రత్యక్షంగా చూసిన వాడిగా చెప్తున్నాను. కానీ దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావచ్చు, కమ్యూనిస్టులు లేని ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు కమ్యూనిస్టులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారు. అది మనం ఇంకో సబ్జెక్ట్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు అధికార దుర్వినియోగం గురించి మాట్లాడుతున్నాం. కానీ నేను అధికార దుర్వినియోగం కంటే కూడా యాంటీ ఇన్కంబెన్సీ గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. తమిళనాడులో అదే జరుగుతుంది. మరో పక్క కేరళ కూడా అదే జరుగుతుంది. కేరళలో ఇప్పుడు ఎల్డీఎఫ్ కంటే యూడీఎఫ్ ఒక అడుగు ముందుగా పరుగులు తీసినట్టుగా మనకు కనిపిస్తుంది. సో కమ్యూనిస్టులు ప్రభావం తగ్గినట్టుగా కేరళ రిజల్ట్స్ మనకు తెలుస్తున్నాయి. అలాగే వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టులు ఆల్రెడీ ఇప్పటికీ అట్టడుగు స్థాయికి చేరుకున్నారు. మరి ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్టులు లేని కలకత్తా కంచు కోటని ఇప్పుడు దీదీ ఎలా కాపాడుకోబోతుందని మీరు అనుకుంటున్నారు? యాంటీ ఇన్కంబెన్సీ గట్టిగా పనిచేస్తుందా, లేదా పవర్ పాలిటిక్స్ ఎక్కువగా పనిచేస్తాయా? ఎస్, యాంటీ ఇన్కంబెన్సీ డెఫినెట్గా 50-50% ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు జరిగినటువంటి 5 రాష్ట్రాల్లోకెల్లా వెస్ట్ బెంగాల్లోనే ప్రభుత్వం పైన వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. విద్యార్థి లోకం కానీ, నిరుద్యోగులు కానీ, లేకపోతే కార్మిక లోకం కానీ, ఉద్యోగ వర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో యాంటీ ఇన్కంబెన్సీ అయితే గ్యారెంటీగా ఉంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పి ఆ మెడికల్ స్టూడెంట్ మర్డర్ కేసులో మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి అనేక ఉద్యమాలు జాతీయ స్థాయిలో పశ్చిమ బెంగాల్ పరువు ప్రతిష్టలు మొత్తం మంటగలిపింది. దీదీ మేనేజ్మెంట్కి సపోర్ట్ చేసింది తప్ప ఆ విద్యార్థి కుటుంబానికి కానీ ఇట్లా అనేక సంఘటనలు జరిగినటువంటి అనేక సంఘటనల్లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. పోలీసు యంత్రాంగం మొత్తం అంతా అవినీతిమయం అయిపోయింది. ప్రజలను వేధించడం, పీడించడం ఒక్కటే పనిగా పెట్టుకున్నారు అనేటువంటి అభిప్రాయాలు మాత్రం చాలా బలంగా ఉన్నాయి. యాంటీ ఇన్కంబెన్సీ మునిపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో, అంటే 50% ఓటర్లలో ఈ 52% మంది ఓటర్లలో యాంటీ ఇన్కంబెన్సీ ఫీలింగ్స్, అంటే ప్రభుత్వ వ్యతిరేక భావం ఎక్కువగా ఉంది అని చెప్పి ఒక సర్వే కూడా చాలా స్పష్టంగా చెప్పింది. అదే విషయాన్ని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి ఇచ్చినటువంటి నివేదికలో కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. కాబట్టే బీజేపీ కేంద్ర ప్రభుత్వం
పశ్చిమ బెంగాల్ పైన కాస్త ఎక్కువ ఎఫర్ట్ పెడితే తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి వాళ్ళు నమ్మకంతోనే గట్టిగా Right, ఆ ఎన్నికల నమ్మకం ప్రక్రియలోకి ఫలితాన్ని దిగారు అని ఇస్తున్నట్టుగా- చెప్పచ్చు. ఆ నమ్మకం ఫలితాన్ని ఇస్తున్నట్టుగా మీరు చెప్తున్నారు. మరోపక్క విష్ణు, మీ దగ్గర నుంచి నాకు ఈ ప్రశ్నకు సంబంధించిన సమాధానం కావాలి. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది అనుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కూటమి తో కలిసి దే ఆర్ డూయింగ్ గుడ్ నంబర్స్ ఇన్ కేరళ నౌ. కేరళలో మంచి ఫలితాలు సాధించే క్రమంలో మనం ఆ రిజల్ట్స్ మనం చూస్తున్నాం. దీని వల్ల ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈజ్ ఇట్ ఏ కమ్బ్యాక్ టు కాంగ్రెస్ పార్టీ ఇన్ సౌత్? బికాస్ కేరళ నుంచే రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తుండడం కూడా దీనికి ఒక కారణంగా మనం అనుకోవచ్చా? విష్ణు, తన వారసత్వాన్ని ప్రియాంక గాంధీకి ఇచ్చారు కాబట్టి అక్కడ మొత్తానికైతే కేరళలో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ ఆధిపత్యం అయితే మళ్ళీ కొనసాగుతుంటూ వస్తుందని నేను చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ మనము కమ్యూనిస్టుల గురించి మీరు ఇందాక సిఎస్ఆర్ గారినప్పుడు ఒక మాట చెప్పబోతున్నాను. ఇక్కడ 1960 తర్వాత కమ్యూనిస్టులు మొత్తం దేశం మొత్తంలో కూడా తుడుచుకుపెట్టిపోయే ప్రమాదం అనేది ఏర్పడిందని చెప్పుకోవాలి. ఆ విషయంలో కేరళ నుంచి వాళ్ళని ఇది చేయడంలో మాత్రము అధికారం నుంచి దింపేయడంలో మాత్రం కాంగ్రెస్ కీలకంగా వ్యవహరించిందని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. దానికి సంబంధించి మనకి వచ్చినటువంటి ఇప్పుడు కేరళలో నేను ఒకసారి చెప్తాను చూడండి. కేరళలో పరిస్థితి ఎట్లా ఉందంటే కేరళలో ఎల్డీఎఫ్కి 40 మాత్రమే ఉంటే సీట్ల ఆధిక్యంలో ఉంటే యూడీఎఫ్కి మాత్రం 96 సీట్ల ఆధిక్యం అయితే ఉంది. మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు నేను చెప్పింది అదే చెప్పాను. దక్షిణ భారతదేశంలో బీజేపీ సపోర్ట్